Can you able to see? మా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? హలో. ఆ! కనిపిస్ ఆ, కనిపిస్తుంది. ప్రెస్ సర్వీసు అండ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ టూల్ ఇది. సర్వీస్ నౌకన్నా ఇది ఇంకా కొంచెం అడ్వాన్స్ అనమాట ఇది. ఓకే. సో దీంట్లో ఏంటంటే వాట్ ఈస్ ప్రెస్ సర్వీస్, అదేంటి, దాని తర్వాత యూజింగ్ ఫ్రెష్ సర్వీస్ ఫర్ ఐటీ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్కి ఫ్రెష్ సర్వీస్ని ఎలా వాడతారు, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ని ఎలా మేనేజ్ చేస్తాం, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్, ఓకే, దాని తర్వాత చేంజ్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆటోమేషన్ అండ్ ఎఫిషియన్సీ. ఆటోమేషన్ అంటే ఏంటంటే దానికి కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి అనమాట. దాని ప్రకారము ఇప్పుడు రెగ్యులర్గా చేసే టాస్క్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిని ఆటోమేట్ చేస్తారు, అవంతకు అవే చేస్తాయి. ఓకే. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు చాట్ ఈమెయిల్ ప్రాసెస్ చెప్పాను కదమ్మా. హలో. ఆ! ఆ! చెప్పండి. ఆ చాట్ని చాట్ బాట్ చేస్తుంది, మనిషి చేయడు. ఈ వాయిస్ మాత్రం, వాయిస్ కూడా ఏఐ వచ్చేస్తుందమ్మా. మనం చెప్పేదానికి దానికి స్క్రిప్ట్లు ఇచ్చేస్తే అదే చెప్పుకుంటూ వెళ్తుంది, ఏ ఆర్టిఫిషియల్ ఓకే. ఇంటెలిజెన్స్. దాని తర్వాత చాట్ కూడా అదే మెసేజ్ రిప్లై ఇచ్చేస్తుంది. దాని తర్వాత అవి కూడా మనం కోడింగ్ చేస్తాం. అవి అవి అడ్వాన్స్ లెవెల్లో వస్తాయి, అది కూడా నేర్పిస్తాను నేను. చాట్ బాట్, మీరు చాట్ అది పైథాన్ యూజింగ్ చాట్ బాట్ని ఎట్లా క్రియేట్ చేయాలి అవన్నీ చెప్తాను. ఓకే. దాని ఓకే. తర్వాత ఈమెయిల్ కూడా చాట్ జీపీటీ ఈమెయిల్ సెండ్ చేయాల్సింది, దాని నేమ్స్ ఇవన్నీ చేంజ్ చేయడానికి ఒకరు ఉంటే సరిపోతుంది. సో మీరు అవన్నీ నేర్చుకుంటేనే మీరు జాబ్లో ఉంటారు, మళ్ళీ లేదంటే కన్నా ప్రాబ్లం అవుతుంది. నేను ముందే చెప్తున్నా మీకు. సో వాట్ ఈస్ ప్రెస్ సర్వీస్? ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీఎస్ఎం అనేది ఏ ఫ్రేమ్వర్క్. ఓకే, అదొక ఫ్రేమ్వర్క్ ఫర్ మేనేజింగ్ ఐటీ సర్వీసెస్ త్రూ అవుట్ దేర్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ అంటే ఏంటి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేదాన్ని ఒక లైఫ్ సైకిల్ అంటారు. ఓకే. అది ఎప్పుడు కూడా ఆ, అది ఒక కర్వేచర్ ఉంటుంది అది. ఓకే. స్టార్టింగ్ ఇనిషియేషను, దాని తర్వాత ఆ, దాని తర్వాత ఎండ్ అయిపోతుంది. దేనికైనా కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. మనకు కూడా ఇప్పుడు లైఫ్ సైకిల్ ఉంది కదా, మనం పుడతాము చనిపోతాము, మధ్యలో మనం ఎలా ఉన్నాము ఇదంతా, ఇదే లైఫ్ సైకిల్. ఏ సర్వీస్కైనా కూడా అట్లే ఉంటుంది. ఓకే. బెనిఫిట్స్ ఆఫ్ ఐఏఎస్ఎం: ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, అలైన్ ద బిజినెస్ నీడ్స్, అలైన్ విత్ ద బిజినెస్ నీడ్స్, ఇది అలైన్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్ సాటిస్ఫాక్షన్, ఇప్పుడు మనము ఆ, మనం ఐటీఎస్ఎం కాకుండా రెగ్యులర్గా చేసేదానికి చేసినాం అనుకో, మనము ఇన్ని బెనిఫిట్స్ రావన్నమాట. ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒకటికి ఒకటి కోఆర్డినేషన్ ఉండదు, ఒక సెంట్రల్ డిపాజిటరీ ఉండదు, దానిలో ఎవరేం చేస్తున్నారు అనేసి అక్కడ మానిటరింగ్ ఉండదు. దాని తర్వాత వాళ్ళకి ఒక టికెట్ రైజ్ అవుతుంది, టికెట్ క్లోజ్ అవుతుంది, రిజల్యూషన్ అనేసి వీళ్ళు అప్డేట్ చేసి పెట్టేస్తారు, అయిపోయింది. అది అయిందా లేదా, లేదంటే ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏమైనా ప్రాబ్లం వచ్చాయి, క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి, ఇలాంటి వాటికి అన్నిటికీ సొల్యూషన్ ఉండదు. అదే మనం కానీ ఐటీఎస్ఎం తీసుకుంటే కన్నా దాంట్లో రెపోజిటరీ ఉంటుంది కాబట్టి దానికి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు దాన్ని. సో అన్ని మానిటర్ చేస్తూ ఉండొచ్చు. ఎంత ప్రా- ఎంత ప్రాసెస్ వరకు వచ్చింది, ఏ లెవెల్ వరకు వచ్చింది, ఎవరు చేశారు, ఆ తర్వాత దాన్ని అప్డేట్ ఎవరు చేశారు, అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఫ్రెష్ సర్వీస్ ఫీచర్స్: ఇన్సిడెంట్, ప్రాబ్లము, చేంజ్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆటోమేషన్. హౌ టు యూస్ ఫ్రెష్ సర్వీస్: క్రియేట్ అన్ అకౌంట్, ఒక అకౌంట్ని క్రియేట్ చేయాలి, సైన్ అప్ అండ్ సెటప్ అన్ అడ్మిన్ అకౌంట్. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఎలా చేస్తాము? యాడ్ యూజర్స్, గ్రూప్స్, అసైన్ యూజర్స్ టు టీమ్స్. దాని తర్వాత యాడ్ యూజర్స్ చేయాలన్నా, క్రియేట్ అకౌంట్ చేయాలంటే సైన్ అప్ అండ్ సెటప్ అండ్ అడ్మిన్ అకౌంట్ చేస్తాము. దాని తర్వాత యాడ్ యూజర్స్, గ్రూప్స్, ఇవి ఆ అమ్మాయి ప్రాక్టికల్గా నీకు చూపిస్తుంది. ఓకే. నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆ అమ్మాయి అప్పటికప్పుడే చెప్పి అప్పటికప్పుడే చేస్తుంటే రెండు స్లైడ్ అవుతుంటాయి కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం ఆ, మీకు డిఫికల్ట్ ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సో నేను ముందే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ అమ్మాయి టకటక స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా మీకు అర్థమైపోతా వచ్చేస్తుంది. సో కాన్ఫిగ మా మీరు రెజ్యూము ఈరోజే పెట్టండి మా, మీరిద్దరు రెజ్యూమ్ ఈరోజే పెట్టండి, ఆ! నౌకరీలు ఈరోజే ఓకే. పెట్టండి. కాకపోతే మీకు రియల్ టైము వీకెండ్స్ చెప్తారు, సాటర్డే సండే. వాళ్ళు పాపం నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తారు, పడుకుంటారు, డిస్టర్బ్ చేయడం ఎందుకు, అప్పుడు మీకు మొత్తం ఫినిష్ చేస్తారు, మండే నుంచి మీకు కాల్స్ వస్తాయి. ఓకే. కాన్ఫిగర్ సర్వీసెస్ వర్క్ ఫ్లోస్, డిఫైన్ సర్వీసెస్ అండ్ క్రియేట్ వర్క్ ఫ్లోస్, క్రియేట్ అండ్ మేనేజ్ టికెట్స్. మనము టికెట్ని క్రియేట్ చేయొచ్చు, దాని తర్వాత మేనేజ్ కూడా చేయొచ్చు. లాగ్, ఓకే, అసైన్, ట్రాక్ ఇన్సిడెంట్స్. ఈ ఇన్సిడెంట్స్ మొత్తాన్ని లాగ్ చేయడం అంటే ఏంటి? దాన్ని
దానికి మనము అప్డేట్ లాంటిది అది కూడా. అంటే మనము ఎంతవరకు వచ్చింది ఏం చేసామనేసి మనం చెప్పేది. దాని తర్వాత అజైన్, అది మనం ఒకవేళ మన వల్ల కాలేదు ఇంకోవరకు మనం అజైన్ చేస్తాం. లేదంటే మనకి అట్ ఏ టైం రెండు వచ్చాయి, P1 P2. P1 అంటే ప్రయారిటీ 1, P2 అంటే ప్రయారిటీ 2. P1 అనేది హైయెస్ట్ ప్రయారిటీ, P2 అనేది లోయెస్ట్ ప్రయారిటీ, అలా. ఇప్పుడు ఆ రెండు ఒకేసారి వచ్చినప్పుడు నువ్వు దేన్ని ఫస్ట్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ మా. ఫస్ట్ మనం హైయెస్ట్ ప్రయారిటీని తీసుకుంటాము. దాని తర్వాత లోయెస్ట్ ప్రయారిటీని మనము ఆ, దీంట్లో రెపోజిటరీలో చూసి ఎవరు ఫ్రీగా ఉంటే కనుక వాళ్ళకి అసైన్ చేస్తాం. దాని తర్వాత ట్రాక్ ఇన్సిడెంట్స్, అంటే అది ఎంత వరకు వచ్చింది, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది అనేసి ట్రాక్ చేస్తాం. ట్రాక్ అండ్ రిజాల్వ్, ట్రాక్ చేసిన తర్వాత మనం రిజాల్వ్ చేస్తాం, అంటే ఫినిష్ అయిపోయినట్టు అంతే. మానిటర్ అండ్ రిజాల్వ్ ఇన్సిడెంట్స్, మానిటర్ అంటే మనం కంటిన్యూస్గా చూస్తూ ఉంటాం అనమాట, ఎక్కడ ఎవరెవరు ఎంతవరకు వచ్చారో అవంతా అనేసి. రిపోర్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్, ట్రాక్ టీమ్ పర్ఫార్మెన్స్ వైఆర్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ మనం జనరేట్ చేయాలన్నమాట. ఎంతవరకు అయింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా రిపోర్ట్ జనరేట్ అవుతుంటాయి. దాంతో వాళ్ళని ఆ టీంను మొత్తాన్ని ట్రాక్ చేయొచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత ఉందనేసి. ఇన్సిడెంట్ డెఫినేషన్, ఇన్సిడెంట్ డెఫినేషన్ ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక ఇన్సిడెంట్ ఈ టూల్లోకి వచ్చేసి రిజిస్టర్ అయింది అనుకో, ఓకే. దా ఆ రిజిస్టర్ అయిన దాని నుంచి రిజాల్వ్ వరకు ఏం చేస్తాం అనేది ఇన్సిడెంట్. అన్ప్లాన్డ్ సర్వీస్, ఇంటరప్షన్స్. ప్రాసెస్ అంటే ప్రాసెస్, డిటెక్ట్, కేటగరైజ్, రిజాల్వ్, క్లోజ్. ఫస్ట్ డిటెక్ట్ చేస్తాము దాన్ని, అది ఏ కేటగిరీనో మనం దాన్ని ఆ కేటగిరీలోకి వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ స్లోనెస్, అది సాఫ్ట్వేర్ దా హార్డ్వేర్ దా, సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్లో కూడా దేనికి అది సిస్టమ్ స్లోనెస్, దాని కేటగిరీ ఉంటుంది, ఆ కేటగిరీలో పెడతాం అనమాట. ఇట్లా వీళ్ళు దీంట్లో ఎస్ఓపిలో ఇచ్చింటారు, ఏ కేటగిరీలో పెట్టాలో ఆ కేటగిరీలో పెడతాము. దాని తర్వాత రిజాల్వ్, దాన్ని ట్రబుల్ షూట్ చేస్తాము. దాని తర్వాత క్లోజ్ చేస్తాం, టికెట్ని క్లోజ్ చేస్తాం, అయిపోయింది. అదే ప్రాసెస్ అంటే ఇంకేం లేదు. యూజింగ్ ఫ్రెష్ సర్వీస్, క్రియేట్, అసైన్ అండ్ ఎస్కలేట్. ఎస్కలేట్ అంటే ఏంటంటే మీ అప్పర్ లెవెల్కి పంపించడం. ఇప్పుడు మీరు L1, మీరంతా పోయేది L1, లెవెల్ 1, లెవెల్ 2కి పంపిస్తారు, L2కి. దాన్ని ఎస్కలేట్ చేయమంటారు. దాన్ని కూడా మళ్ళీ మీరు ట్రాక్ చేయాలి, వాళ్ళు కూడా కంప్లీట్ అయిపోయిందా లేదనేసి కనుక్కోవాలి మీరు, అది మీ రెస్పాన్సిబిలిటీ. ఇన్సిడెంట్ 1, నెట్వర్క్ అవుటేజ్. దీంట్లో మీకు ఇది కనిపిస్తుందమ్మా, జూమ్ చేయాలా, ఇది కనిపిస్తుంది, ఇది జూమ్ చేయాలా, కనిపిస్తాము కనిపిస్తాము. జూమ్ చేస్తాలే. ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా. ఆ, ఎంప్లాయీస్ కెనాట్ యాక్సెస్ ద కార్పొరేట్ నెట్వర్క్, ఓకే, ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ వర్కింగ్. ఎంప్లాయీస్ అనేవాళ్ళు కార్పొరేట్ నెట్వర్క్ని యాక్సెస్ చేయలేరు. హౌ ఫ్రెష్ సర్వీస్ హెల్ప్స్, ఇది ఎలా హెల్ప్ చేస్తుంది, క్రియేట్ ఎ నెట్వర్క్ అవుటేజ్ ఇన్సిడెంట్, కేటగరైజ్ ఇట్ ఈస్ యాజ్ ఎ నెట్వర్క్ ఇష్యూ. దాన్ని ఇట్లా కేటగరైజ్ చేస్తుంది, ఇది నెట్వర్క్ ఇష్యూను. అసైన్ ఇట్ టు ద నెట్వర్కింగ్ టీమ్, ఆ నెట్వర్క్ టీమ్కి అసైన్ చేస్తుంది. అండ్ ట్రాక్ ఇట్స్ రెజల్యూషన్, దాని సొల్యూషన్ వచ్చే వరకు అది చెక్ చేస్తుంది అనమాట. దాని తర్వాత సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్సిడెంట్ 2, సాఫ్ట్వేర్ అప్లికేషన్ క్రాష్. అది క్రాష్ ఎప్పుడైతుందంటే, ఏ క్రిటికల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ క్రాషెస్ ఎవ్రీ టైమ్స్ యూజర్స్ ట్రై టు యాక్సెస్ ఇట్. ఇప్పుడు క్రిటికల్ అప్లికేషన్స్ అనేటివి క్రాష్ అయిపోతా ఉంటాయి అనమాట. అఫెక్టింగ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అంటే మీకు ఇచ్చే ఆఫీస్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటారు, ఓకే. మీ కంపెనీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటారు. మీరు మీరు ఏజెంటు, ఐటీ సర్వీస్ డెస్క్ అసోసియేట్ ఏజెంటు. ఇంకొకరు వచ్చేసి ఇంకో టీం వచ్చేసి నెట్వర్క్ ట్రబుల్ షూటర్స్ వాళ్ళు ఉంటారు. ఇంకో టీం ఇంకోటి అట్లా చాలా టీమ్స్ ఉంటాయి అనమాట. ఆ టీమ్స్ మొత్తము ఎప్పుడైతే అప్లికేషన్ క్రాష్ అయిపోయిందో అప్పుడేమవుతుందంటే ఆ, అది మొత్తం అది కొలాప్స్ అవుతుంది. సో అది ప్రాబ్లమ్. దానికి సొల్యూషన్ ఫ్రెష్ సర్వీస్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది, హౌ ఫ్రెష్ సర్వీస్ హెల్ప్స్, అది ఎలా హెల్ప్ చేస్తుంది. క్రియేట్ అన్ ఇన్సిడెంట్ టికెట్ ఫర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ క్లాస్, దానికి ఒక టికెట్ క్రియేట్ చేస్తుంది. అసైన్ ఇట్ టు ది ఐటీ సపోర్ట్ టీమ్, అంటే ఎవరు, మీరే, ఓకే. అండ్ ఎస్కలేట్ ఇట్ ఇఫ్ ద ఇష్యూ ఇస్ంట్ రిజాల్వ్డ్ విత్ ఇన్ ది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ నేను ఎన్ని లెవెల్స్ చెప్పినమ్మా మీకు ఇప్పటి వరకు? హలో, రెస్పాండ్. ఇదే కదన్నా L1 అండ్ L2 అవి. అవి L1 అండ్ L2 అనేటివి లెవెల్స్ అవి, అది డెసిగ్నేషన్ లాంటిది అది. నేను చెప్తాను ఇదేంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ లెవెల్స్ ఎన్ని లెవెల్స్ అంటే L1 L2 అంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదా మీకు, మీరు ప్రిపేర్ అవ్వట్లా నైట్ అయిపోయిన తర్వాత మీరు
రిస్క్ తీసుకుంటున్నారు, అది ప్రాబ్లం. ప్రిపేర్ అయితేనేమో వచ్చేది, హార్డ్ వర్క్ చేయాలమ్మా మీరు. చూడు, లో, మిడ్, హై, 3 ప్రయారిటీస్ చెప్పలేదా నేను? లోకి yes, లో sir. లోకి ఎంత రిజల్యూషన్ అవ్వడానికి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారం ఎన్ని అవర్స్ తీసుకోవచ్చు లోకి? 48 hours. వెరీ గుడ్. మిడ్కి? 48 Mid ki 8 hours. High ki 4 hours. వెరీ గుడ్. చదువుతున్నారు మీరు, కాకపోతే మీకు సడన్ గా స్ట్రైక్ అవ్వలేదు. Sir. ఓకే. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మా. ఓకే, ఇన్సిడెంట్ డెఫినేషన్ అన్ప్లాన్డ్ సర్వీస్ ఇంటరప్షన్స్. ఓకే, ఇన్సిడెంట్ ని అన్ప్లాన్డ్ అంటే మనకు తెలియదు అది ఎప్పుడు వస్తుందో, ఎలాగైనా రావచ్చు. ఎవరికి ఏ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఎవరికి తెలుసు? మా ఎంప్లాయీస్కి. నువ్వు ఆఫీస్లో ఉంటావు, వాళ్ళు నీకు అది ఇన్సిడెంట్ క్రియేట్ అయిపోద్ది, అది నీకు వస్తుంది. దానికి నువ్వు రిజల్యూషన్ చేయాలి. దానికి ప్రాసెస్ ఏంటి? డిటెక్ట్. దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఏం ప్రాబ్లం ఏంటనేసి. కేటగరైజ్, అది ఏ కేటగిరీకి చెందుతుందో ఆ కేటగిరీలో పెట్టాలన్నమాట దాన్ని. ఓకే, దాని తర్వాత రిజాల్వ్, దాన్ని సొల్యూషన్ తెప్పించేది. క్లోజ్, అయిపోయింది. యూజింగ్ ఫ్రెష్ సర్వీస్. ఓకే, క్రియేట్, అసైన్, ఎస్కలేటెడ్ టు ట్రాక్ ఇన్సిడెంట్స్. సేమ్ ఇదే ఇంతకు ముందు డిస్కస్ చేసిండేదే, ఇక్కడ మళ్ళీ ఎలాబరేట్ చేసింది అమ్మాయి. కొంచెం జూమ్ ఇన్ చేయాలి. ప్రాబ్లం మేనేజ్మెంట్, ప్రాబ్లం డెఫినేషన్, రూట్ కాజ్ ఆఫ్ రీఅక్కరింగ్ ఇష్యూస్. అంటే ఏంటమ్మా? ఇది రీఅక్కరింగ్ ఇష్యూస్ కి ప్రాబ్లం మేనేజ్మెంట్ అనేది ఇది రూట్ కాజ్ అనమాట. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే దీనికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయాలి. దీనికి ఇన్వెస్టిగేట్ అంటే ఏంటి? లైక్ సిబిఐ డిటెక్టివ్ లాగా మీరు ఏంటి ప్రాబ్లం, ఎక్కడ వస్తుంది, ఇవి అవి ఇట్లా ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఆ, మీకు ఏవి హెల్ప్ అవుతాయమ్మా బాగా? నేను టెస్ట్ సినారియోస్ చెప్పినప్పుడు చెప్పినా కదా, మీకు ఏవి హెల్ప్ అవుతాయి బాగా ఇట్లా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలంటే? Probing questions. వెరీ గుడ్ నాన్న, నువ్వు అవసరం. ప్రోబింగ్ క్వశ్చన్స్, దాని ద్వారా నీకు లేదంటే నువ్వు ప్రతి పాయింట్ వాడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రబుల్ షూట్ కూడా చేసాడు అయినా వాడికి రాలేదు, నువ్వు అది వాడిని నువ్వు వాడికి కనుక్కోకుండా నువ్వు మళ్ళీ ఫస్ట్ ట్రబుల్ షూట్ చేసినావు అనుకో, అది టైం వేస్ట్. మీకు ఒక్కొక్క దానికి ఎంతెంత డ్యూరేషన్ ఉంటుందంటే 5 to 8 minutes, మాక్సిమం 8 minutes, మినిమం 5 minutes. అంటే నా యావరేజ్గా దాని మధ్యలో నువ్వు చేసేయాల. ఓకే, టికెట్ క్లోజ్ చేయాల, అది గుర్తుపెట్టుకోండి. చేసేయచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదులే. మీకు ట్రైనింగ్ ఇస్తారు ఫుల్గా, మీరు దీని గురించి చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లా? ఓకే, ఇన్వెస్టిగేట్, ఇంప్లిమెంట్ సొల్యూషన్స్, దాని సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంతే. ఓకే, యూజింగ్ ఫ్రెష్ సర్వీస్ యూజ్ చేస్తే ఎలా చేస్తాం? లింక్ ఇన్సిడెంట్ టు ప్రాబ్లమ్, సాల్వ్ రూట్ కాజెస్, దాన్ని సాల్వ్ చేస్తాం. చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే దీంట్లో ఇది మనము 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. నేను ఇవి మీకు 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓకే, అండర్స్టాండ్ ద చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్, డిఫైన్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఏ చేంజ్. మీకు దేని వల్ల చేంజ్ వస్తుందో చూడాలన్నమాట ఇన్ ఐటీ ఎన్వైర్న్మెంట్. అండ్ వై మేనేజింగ్ చేంజెస్ ప్రాపర్లీ ఈజ్ ఎ క్రిటికల్, మినిమైజింగ్ ద డిస్ట్రప్షన్స్ అంటే వచ్చే చేంజెస్ని. ఓకే, దాన్ని బట్టి ఇది ఏం చేయాలంటే దాన్ని మిని ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మినిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. దీంట్లో చూడు, హౌ టు యూజ్ ఫ్రెష్ సర్వీస్ ఫర్ ది చేంజ్ మేనేజ్మెంట్. దానికి ఫ్రెష్ సర్వీస్ ఎలా యూజ్ చేస్తాము ఆబ్జెక్టివ్ 2లో. డెమాన్స్ట్రేట్ హౌ ఫ్రెష్ సర్వీస్ కెన్ బి యూజ్ టు క్రియేట్, అప్రూవ్, ఇంప్లిమెంట్ అండ్ ట్రాక్ చేంజెస్. ఫస్ట్ క్రియేట్ చేస్తాము, దాని తర్వాత అప్రూవ్ చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాము, ట్రాక్ చేంజెస్ చేస్తాము. ఇవన్నీ ఇలా చేస్తాం కదా. ఇది ఆ అమ్మాయి మీకు ఒక రియల్ టైమ్ సినారియో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీకు అది అర్థమైపోతుంది. ఓకే, దాని తర్వాత లర్న్ కీ స్టెప్స్ ఇన్ చేంజ్ ద మేనేజ్మెంట్ ప్రాసెస్, రిక్వెస్ట్, అప్రూవల్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్. రిక్వెస్ట్, అప్రూవల్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్. ఇది షో ద ఫ్రెష్ సర్వీస్ దానికి ఎలా హెల్ప్ చేస్తుందంటే స్ట్రీమ్ లైన్ కమ్యూనికేషన్, అంటే ఒక లైన్లో అది ఒక వేలో పెట్టేస్తారు అవన్నిటిని. ఎన్స్టూర్ స్టాక్ హోల్డర్ ఇన్వాల్వ్మెంట్. స్టాక్ హోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏమర్థమైంది మమ్మీకి? స్టాక్ హోల్డర్ అంటే ఏంటి మీనింగ్ ఫస్ట్? A company
కంపెనీలో వాడి వాడి క్యాపిటల్ ఎంత ఉంది అదే కదా మీనింగ్, అవును సార్. అంతేనా? ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ ఆ మనీ ఇవంతా కాదు. ఇప్పుడు ఏ ఏ ప్రాసెస్ అయితే దీన్ని ఆ ప్రాబ్లం రావడానికి దాని కాంట్రిబ్యూషన్ ఉందో అది. ఇప్పుడు దాంట్లో కూడా వాడు మనీ కాంట్రిబ్యూటే కదా చేసేది స్టేక్ హోల్డర్ అన్న బిజినెస్లో. దీంట్లో కూడా అంతే అనమాట. ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తారు అంతే. అండ్ రెడ్యూస్ రిస్క్స్ అసోసియేట్ విత్ చేంజెస్. అసెట్ మేనేజ్మెంట్, అసెట్ డెఫినేషన్, ఐటమ్స్ ఆఫ్ వాల్యూ టు ది ఆర్గనైజేషన్. ఓకే. ప్రాసెస్, ట్రాక్, ఆడిట్, డిస్పోజ్. ఆడిట్ అంటే ఏంటమ్మా? ఎగ్జాక్ట్గా తెలియదు సార్. ఎంక్వైరీ. యూజింగ్ ఫ్రెష్ సర్వీస్, మానిటర్ అసెట్ మానిటర్ చేస్తాము, లైఫ్ సైకిల్, ఎన్షూర్ కాంప్రిహెన్సివ్ డీకమిషన్ అసెట్స్. దాని తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. దీంట్లో ఏంటంటే మా ఇదంతా చదవద్దమ్మా, మీరు అదంతా కన్ఫ్యూజ్ అవుతారు. మీకు అన్ని అర్థమైన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. ఓకే. ఇంప్లిమెంట్ ఏ న్యూ హెల్ప్ డెస్క్. ఇది ఆల్రెడీ మన హెల్ప్ డెస్క్ లో ఉంటే, ఇది హెల్ప్ డెస్క్ అని కూడా అంటారు, హెల్ప్ డెస్క్ ఇంజనీర్ అని కూడా అంటారు, హెల్ప్ డెస్క్ సపోర్ట్ ఇంజనీర్ అని కూడా అంటారు. దాంట్లో ఇంటర్నల్ గా ఒకటి క్రియేట్ చేస్తుంది, ఒక ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రాజెక్ట్ డెఫినేషన్, ఏ టెంపరీ ఇనిషియేటివ్ విత్ స్పెసిఫిక్ గోల్స్. స్పెసిఫిక్ గోల్స్ కోసం టెంపరీగా ఇనిషియేట్ చేస్తాం మనం ఒక ఇనిషియేటివ్. ప్రాసెస్, ప్లాన్, ఎగ్జిక్యూట్, మానిటర్, క్లోజ్. యూజింగ్ ఫ్రెష్ సర్వీస్, ప్లాన్, ట్రాక్ టాస్క్స్, కొలాబరేట్, డెలివర్ ఆన్ టైం. దీనివల్ల ఏమవుతుందంటే మనం డెలివర్ రిసోర్సెస్ని మనం ఆన్ టైంలో డెలివర్ చేయగలుగుతాం ఇలా చేసుకుంటే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటే. ఆటోమేషన్ అండ్ ఎఫిషియన్సీ. ఆటోమేషన్ అంటే స్ట్రీమ్ లైన్ రిపిటేటివ్ టాస్క్స్, టికెట్ రౌటింగ్, స్టేటస్ అప్డేట్స్, ఇవన్నీ కూడా మనము అది మాన్యువల్గా చేస్తున్నారు ఇంతకుముందు. అంటే మనం పోయేసి మనం అప్డేట్ చేసి మాన్యువల్గా అది చేసినదే చేసి చేసి అట్లా మళ్ళీ మళ్ళీ చేయకుండా ఏం చేస్తామంటే దాన్ని ఆ రిపిటేటివ్ టాస్క్ని మనం ఏం చేస్తామంటే స్ట్రీమ్ లైన్లో పెడతాం, ఆటోమేట్ చేస్తాం. సో అవి ఆటోమేటిక్గా జరుగుతాయి, అవి ఆటోమేటిక్గా తీసుకుంటూ వచ్చేస్తాయి. దాని తర్వాత ఇంటిగ్రేషన్స్, అన్నిటినీ కొలాబరేట్ చేయడం, కనెక్ట్ విత్ ది థర్డ్ పార్టీ టూల్స్, స్లాక్ అండ్ జీరా. ఇది స్లాక్ స్లాక్ కానీ జీరాని కానీ వాడతా. జీరా అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఓకే. స్లాక్ అనేది ఐటీఎస్ఎం టూల్. ఎఫిషియన్సీ, ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, సర్వీస్. మీకు ఇప్పుడు కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు ఇది, ఎందుకంటే రియల్ టైం వర్క్ కదా. ఆ అమ్మాయి టూల్లో ఓపెన్ చేపించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అప్పుడు మీకు అర్థమైపోతాయి ఇవి. ఓకే. సర్వీస్ డెలివరీ అండ్ డేటా ఇన్సైట్స్. కంక్లూజన్, సమ్మరీ, ఫ్రెష్ సర్వీస్ ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ సూట్ ఆఫ్ టూల్స్ దట్ ఎన్హాన్స్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్. ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్కి ఎన్హాన్స్ చేయడానికి ఫ్రెష్ సర్వీస్ యూజ్ చేస్తుంది. దాని తర్వాత ఫ్రమ్ మేనేజింగ్ ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్స్ అండ్ చేంజెస్ టు అసెట్స్ ట్రాకింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఫ్రెష్ సర్వీస్ ఐటీ హెల్ప్ టీమ్స్ స్ట్రీమ్లైన్ ఆపరేషన్స్ అండ్ ఇంప్రూవ్ సర్వీస్ డెలివరీ. ఓకే. ఇదంతా మొత్తం థియరీ ఉంటుంది మా దీంట్లో, మీకేమి స్టెప్స్ ఉండవు, దాని తర్వాత కమాండ్ ఉండవు, ఏముండవు. ఇది ఎఫిషియన్సీ, ఆటోమేట్ రిపిటేటివ్ టాస్క్స్. ఓకే. కీ టేక్ అవేస్. ఇంతకుముందు ఆటోమేషన్ లేదు, ఇప్పుడు ఆటోమేషన్ వచ్చింది. విత్ ద అదర్ టూల్స్ టు బూస్ట్ ద ప్రొడక్టివిటీ. కొలాబరేషన్, సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఫర్ సీమ్లెస్ టీమ్ నెట్వర్క్. అంటే ఏంటి? సీమ్లెస్ నెట్వర్క్ అంటే ఏంటి? ఇంటర్నెట్ కూడా సీమ్లెస్ నెట్వర్క్ అంటారు కదా, ఏంటి దాని మీనింగ్? సీమ్లెస్ అంటే డిస్కంటిన్యూ అనేది ఉండదు, కంటిన్యూస్ గా ఉంటుంది అది. ఎనాబ్లింగ్ రియల్ టైమ్ అప్డేట్స్, ఒక నోటిఫికేషన్స్ అండ్ కొలాబరేషన్. విజిబిలిటీ, విత్ ఫ్రెష్ రిపోర్టింగ్ అండ్ ట్రాకింగ్ ఫీచర్స్, teams can easily monitor progress and resolve the issues faster and stay ahead of potential problems. ఫైనల్ థాట్ ఏంటంటే, వెదర్ యు ఆర్ మేనేజింగ్ ఇన్సిడెంట్స్, ఇంప్లిమెంటింగ్ చేంజెస్ ఆర్ రన్నింగ్ ఐటీ, దీనిలో మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు పని చేస్తారు. ఇప్పుడు ఇన్సిడెంట్కి ఒకరు వర్క్ చేస్తుంటారు, పెద్ద పెద్ద కంపెనీ అయితే. చేంజెస్కి చేంజెస్కి ఒకరు వర్క్ చేస్తుంటారు. దాని తర్వాత ఇది ఐటీ ప్రాజెక్ట్స్కి ఒకరు వర్క్ చేస్తుంటారు. ఫ్రెష్ సర్వీస్ ఈస్ డిజైన్ టు హెల్ప్ యూ విత్ డెలివర్ ఎక్సలెంట్ ఐటీ సర్వీసెస్, ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ డ్రైవ్ బెటర్ అవుట్కమ్స్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఇది ఇంట్రడక్షన్ టు కీ ఐటీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. ఓకే. ఇది ఇంకో ఈ డాక్స్ నేను షేర్ చేస్తాను మా, పర్సనల్గా షేర్ చేస్తాను మీకు. ఓకే.
ఇంట్రడక్షన్ టు ఐటీ మేనేజ్మెంట్ టూల్స్. ఓకే, అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ. ఇంతకుముందు యాక్టివ్ డైరెక్టరీ వాళ్ళు ఇప్పుడు అజ్యూర్ ఎవరిదిమా? అజ్యూర్ అది క్లౌడ్. అది క్లౌడ్. ఓకే, ఎవరిది అది? అజూర్ అనేది ఒక పోర్టల్ సార్ అది. అది నేను ఎవరిది అని అడుగుతున్నాను నేను. అది దాని ఓనర్ ఎవరుని. ఓకే, వదిలిపెట్టండి. రిమోట్ టూల్స్ ఫర్ ఐటీ సపోర్ట్. సర్వీస్ నౌ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్. ఓకే, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఇది సర్వీస్ నౌ. ఇప్పుడు చూడు ఇక్కడ ఈ అమ్మాయి క్లారిటీ పెట్టలేదు ఇమేజెస్. మీకు అక్కడ చూపించినప్పుడు అర్థమవుతుంది. కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా ఇప్పుడు? మా రెస్పాండ్ మాకు కనిపిస్తుంది ఇది. బ్లర్ ఉంది సార్ కొంచెం. కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది. ఆ అమ్మాయి స్క్రీన్ షాట్లు తీసి అట్లే పెట్టింది. ఇప్పుడు కనిపిస్తుందా? ఇది ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్. ఓకే, దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడు. ఆల్ రిసోర్సెస్, రిసోర్స్ గ్రూప్స్, యాప్ సర్వీసెస్, ఎస్క్యూఎల్ డేటాబేసు, ఎస్క్యూఎల్ వేర్ హౌసెస్, నో ఎస్క్యూఎల్, డాక్యుమెంట్ డీబీ, వర్చువల్ మిషన్స్, లోడ్ బ్యాలెన్సర్స్, స్టోరేజ్ అకౌంట్స్, వర్చువల్ నెట్వర్క్స్, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ, మానిటరు, అజూర్ అడ్వైజరు, సెక్యూరిటీ సెంటరు, బిల్లింగ్. ఇది హెల్ప్ అనేది జస్ట్ అది ట్యుటోరియల్స్ అవి. ఓకే, దాని తర్వాత మనము దేంట్లోకి వెళ్తామంటే దీంట్లోకి ఓవర్ వ్యూ, క్విక్ స్టార్ట్, యూజ్. ఇది యాక్టివ్ డైరెక్టరీలోకి వెళ్ళామనుకో, దీంట్లోకి వెళ్ళేసి అర్జు యాక్టివ్ డైరెక్టరీ, అప్పుడు ఇవన్నీ వస్తాయి. మేనేజ్లోకి వెళ్ళి ఇక్కడ మేనేజ్ అనేసి ఉంది, ఆ మేనేజ్లో వస్తాయి యూజర్స్ అండ్ గ్రూప్స్, ఎంటర్ప్రైజు. దాని తర్వాత యాప్ రిజిస్ట్రేషను, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ కరెక్ట్స్, డొమైన్ నేము, పాస్వర్డ్ రీసెట్. అదే మీకు పాస్వర్డ్ రీసెట్ గురించి చదివారు కదమ్మా? సార్ నేను చెప్పా కదా, అది ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ అని చూడు, అది చేయొచ్చు. దీన్ని క్లిక్ చేస్తే దాన్ని యూజర్ నేమ్ సెర్చ్ చేస్తాము. ఆ వచ్చిన యూజర్ నేమ్కి రైట్ క్లిక్ ఇచ్చి రీసెట్ పాస్వర్డ్ కొడతాం, అంతే. ఓకే, ప్రాపర్టీస్, యూజర్ సెట్టింగ్స్ ఇవి. సో ఇవంతా ఓకే. అజూర్ ఏడిఎస్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బేస్డ్ ఐడెంటిటీ. కరెక్టే చెప్పారు మీరు, క్లౌడ్. కానీ అది ఎవరిది అని చెప్పాలి మీరు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఓకే, యాక్సెస్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఐఏఎం అంటే. ఓకే, కీ ఫీచర్స్, సింగిల్ సైన్ ఆన్. ఓకే, సింగిల్ సైన్ ఆన్ ఉంటుంది. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ దీంట్లో ఉంటుంది. ఓకే, ఎంఎఫ్ఏ, ఐడెంటిటీ ప్రొటెక్షన్ అండ్ కండిషనల్ యాక్సెస్, బెనిఫిట్స్, సెక్యూర్ యాక్సెస్. ఓకే, ఇది మీకు షా అల్గారిథం అనేది ఒకటి ఉంటుంది, సెక్యూర్ హ్యాసింగ్ అల్గారిథం అనేసి, అది యూజ్ చేస్తుంది ఇది. ఓకే, ఐడెంటిటీ మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేట్ విత్ క్లౌడ్. మా ఓకే, మీరు సైలెంట్గా ఉంటే నాకు అసలు ఇదేమైనా క్లోజ్ అయిపోయిందేమో అనుకుంటున్నాను. లేదు. బెనిఫిట్స్ ఆఫ్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ ఫర్ ఎంటర్ప్రైజెస్ అండ్ కంపెనీస్. దానికి ఇది ఉండటం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, సెంట్రలైజ్డ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ ఫర్ బోత్ ఆన్ ప్రెమ్ అండ్ క్లౌడ్ రిసోర్సెస్, ఎన్హాన్సెస్ సెక్యూరిటీ విత్ ఫీచర్స్ లైక్ ఎంఎఫ్ఏ. ఎంఎఫ్ఏ అంటే ఏంటిమా? ఫస్ట్ మీరు వినే ఉంటారు ఇది ఇప్పటికి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇప్పుడు మీరు మీరు గూగుల్ ఒక సిస్టంలో మీరు లాగిన్ అయ్యారమ్మా. ఓకే, మీరు మళ్ళీ పోయేసి వేరే సిస్టంలో లాగిన్ అవ్వాలి. అప్పుడేంటి ప్రాసెస్?
అదే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆహా, అడుగుతుంది. ఆహా, నాకు డైరెక్ట్గా చెప్పదండి, ఏంటి ప్రాసెస్ చెప్పండి నాకు, ఏమవుతుంది? ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత ఆ, ఒక నోటిఫికేషన్, ఒరిజినల్ ఫోన్ కి ఒక నోటిఫికేషన్ పోతుంది, వెదర్ ఇట్స్ యూ ఆర్ నాట్ వెరిఫై చేయమని. తర్వాత మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటే మొబైల్ ఆర్ ఈమెయిల్ కి ఓటీపీ కూడా వస్తుంది. మా మీరు పోతాండేదే ఈమెయిల్ లేకి, మళ్ళీ ఈమెయిల్ని ఎట్లా ఓపెన్ చేస్తారు మీరు? ఓటీపీ దానికి పోతే పోదు, ఓటీపీ పోదు. ఇప్పుడు నువ్వే అర్థం చేసుకున్నానా బంగారు? నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఈమెయిల్ ఓపెన్ చేయడానికే పోతాను, నీ ల్యాప్టాప్ మర్చిపోయినావు, నువ్వు వేరే చోటుకు పోయినావు ఈమెయిల్ ఓపెన్ చేసేకి, అప్పుడు ఆ ఈమెయిల్ ఓపెన్ చేస్తుంటే ఓటీపీ దానికి పోయిందంటే నువ్వు మళ్ళీ ఎలా ఓపెన్ చేస్తావురా? అర్థమైందా? అసలు అదే వేరే డివైస్ లో ఉంటుంది కదా. ఆ, ఇప్పుడు మొబైల్లో ఉంది, ల్యాప్టాప్ లో ఓపెన్ చేయాలంటే మొబైల్ కి పోతుంది కదా. ఆహా, ఓటీపీ రాదు నాన్న. జీమెయిల్ అట్లా ఎప్పుడైనా ఓటీపీ మొబైల్ వచ్చిందా? కి వచ్చేసి ఒక కోడ్ అనేది వస్తుందండి. కరెక్ట్. సెక్యూరిటీ నోటిఫికేషన్ వస్తుంది. కోడ్ సెక్యూరిటీ కోడ్ అనేది ఒకటి కోడ్ వస్తుంది. వస్తుంది. ఆ, అంటే అది ఒక నెంబర్ని టైప్ చేయమంట, అది ఆడ కరెక్ట్, ఆడ 3 నెంబర్లు ఆ, ఇచ్చి ఏది కరెక్ట్ నెంబరో నీ మొబైల్కి వస్తుంది, దానికి కూడా అక్కడ టైప్ చేయమంటది, అది ప్రెస్ ఎంటర్ చేయమంటది, అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతుంది. అది కూడా పాస్వర్డ్ కరెక్ట్ అయితేనే. పాస్వర్డ్ కరెక్ట్ కాకపోతే ఎంటరే కాదు కదా అట్లా. దాన్ని మల్టీ ఫ్యాక్టర్ అవును. అథెంటికేషన్ అంటారు అనమాట. అండ్ కండిషనల్ యాక్సెస్ పాలసీస్. కండిషనల్ యాక్సెస్ పాలసీస్ అంటే ఏమర్థమైంది? మనము డైరెక్ట్గా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వము, మనము ఆ, వాళ్ళని కనెక్ట్ చేస్తాం మేనేజర్కి, మేనేజర్ వెరిఫై చేసి అప్పుడు అప్రూవ్ ఇస్తాడు వాళ్ళకి. ఇక్కడ ఎంప్లాయీస్ కదా ఇక్కడ అంతా ఉండేది. సీమ్లెస్ ఇంటిగ్రేషన్ అంటే సీమ్లెస్ అన్నా కూడా సేమ్ అదే, అంటే డిస్కంటిన్యూ కాకుండా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ విత్ థౌజండ్స్ ఆఫ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అండ్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్, స్కేలబుల్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎనీ సైజ్. ఓకే, స్మాల్ మీడియము బిగ్, ఎనీ ఆర్గనైజేషన్కి స్కేల్ చేస్తుంది ఇది. మైక్రోసాఫ్ట్ అజ్యూరు సెక్యూరిటీ ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది. స్కేలబిలిటీ అంటే ఏంటి మా మీనింగ్? అది అంటే సైజ్, కరెక్ట్, ఒక వెరీ గుడ్ నాన్న. అప్లికేషన్ కరెక్ట్ కరెక్ట్, సైజ్. సైజే. ఇప్పుడు స్కేల్ అంటే సైజు, అంటే ఇప్పుడు చిన్న కంపెనీ అయినా, మీడియం కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా అన్నిటికీ కూడా ఇది అడాప్ట్ అవుతుంది. వరల్డ్ వైడ్ యాక్సెస్ ఇది. ఓకే, దాని తర్వాత హైబ్రిడ్ కెపాసిటీ. ఓకే, నెక్స్ట్ రిమోట్ టూల్స్ ఓవర్ వ్యూ. మా రిమోట్ టూల్స్ అంటే మీకు ఏమర్థమైందమ్మా? రిమోట్ టూల్స్ అంటే ఏంటి? ఒక కంపెనీలో వ- కాకుండా మన హోమ్ లో, రిమోట్ ఏరియాలో ఉండే వెరీ సిస్టమ్ లో. గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, అది కరెక్ట్. ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది అనుకోమా. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, అప్పుడు మనం ఆఫీసు ల్యాన్ కనెక్ట్ అయ్యి ఉండము, బట్ స్టిల్ మనకేదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని అసిస్ట్ చేయాలి. ఎలా చేస్తారు? రిమోట్ టూల్స్ని యూస్ చేసి చేస్తారు. మీకు తెలిసిన రిమోట్ టూల్ ఏంటమ్మా? ఎనీ డెస్క్ తెలుసు. వెరీ గుడ్, ఎనీడెస్క్. దాని తర్వాత టీమ్స్. టీమ్స్ ఐడియా లేదా? మైక్రోసాఫ్ట్ టీమ్స్. టీమ్స్ నో ఓకే, సార్. అంటే రిమోట్ టూల్స్ ఎనేబుల్ ఐటీ సపోర్ట్ టీమ్స్ టు ట్రబుల్ షూట్, కాన్ఫిగర్ అండ్ మెయింటైన్ ద డివైజెస్. కంట్రోల్ తీసుకుంటారు దీంతో. ఓకే, కామన్ టూల్స్ మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్టాప్, టీమ్ వ్యూవరు, ఎనీ డెస్క్, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్, ఇవి యూజ్ చేస్తారమ్మా. బెనిఫిట్స్ రెడ్యూస్డ్ డౌన్ టైం. మా డౌన్ టైం ఇవన్నీ కూడా టెక్నికల్ వర్డ్స్, అవి ఇప్పుడేం పట్టించుకోవద్దండి. ఓకే, డౌన్ టైం అంటే ఏంటంటే ఎంత తక్కువ టైంలో అది రిజాల్వ్ చేయొచ్చని. ఇప్పుడు ఇది లేదు మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ టూల్ లేదు, అప్పుడు మనకి ప్రాబ్లం రిజాల్వ్ చేయాలి, వాడికి రాదు, అప్పుడు ఏం చేయాలా? ఏజెంట్ వాళ్ళ ఇంటికి పోయి చేయాలి, అంతే కదా, వేరే దారి లేదు కదా. నో అర్థమవుతుందా సార్. నానా? అర్థమైంది. దాన్ని డౌన్ టైం అంటారనమాట. ఇప్పుడు దానికి 1 డే తీసుకోవచ్చు, కానీ వీడి ఇక్కడ ఏంది 10 మినిట్స్లో కంప్లీట్ చేస్తాడు.
వాడు మన సిస్టమ్ కంట్రోల్ తీసుకుంటాడు, ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేస్తాడు, లేదంటే ఇన్స్టాల్ చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, దాని సొల్యూషన్ తెప్పిస్తాడు అట్లా. ఓకే. ఫాస్టర్ ట్రబుల్ షూటింగ్, సెక్యూర్ యాక్సెస్. ఇంకొకటి మీ కంపెనీ అంటే నువ్వు పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నామ్మా. ఐఓటీ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తావు నువ్వు. ఓకే, నీకు నాకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. నువ్వు ఒక ఎంప్లాయీ, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక పెద్ద ప్రాజెక్ట్కి ఏంటంటే 5G సెల్యులర్ కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ మొత్తం చేస్తాను నువ్వు ఒకదానివే. కానీ నీ సిస్టంలో ఒక ప్రాబ్లం వచ్చింది, నేను ఏజెంట్ని, నేను కనెక్ట్ అయినా. ఓకే, నేను ఏజెంటు. ఇప్పుడు మన ఇద్దరు కనెక్షన్లో థర్డ్ పార్టీ వాడు వచ్చి నీ సిస్టంలోకి ఎంటర్ అయిపోయి నీ నీ కోడ్ను వాడు దొంగలిచ్చేచ్చు కదా, నువ్వు రాసిన కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కదా వాడు. అలా చేసుకునే కుదరదు. దానికి అజూర్లో షా అనేసి ఒకటి ఉంటుంది, సెక్యూరిటీ హ్యాషింగ్ అల్గారిథం అనేసి 512 బిట్ది. దాని ద్వారా ఏంటంటే నువ్వు వేరే వాడు దాంట్లోకి ఎంటర్ కాలేడు, మన ఇద్దరి మధ్య ఉంటుంది అది. ఇప్పుడు వాట్సాప్లో కూడా ఎవరితో కాల్ మాట్లాడుతున్నాం అనుకో, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేసి ఉంటుంది. అట్లా ఎన్క్రిప్ట్ అయ్యే దాంట్లోకి మూడో వాడు ఎంటర్ కాలేడు. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుకుంటానమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఫోన్ మాట్లాడుకుంటాను, వాయిస్ కాల్, మూడో వాడు ఎంటర్ అయిపోవచ్చు ఆ ఫోన్లో, అది వినొచ్చు నేనేం మాట్లాడుతున్నామో. దాన్ని ఫిషింగ్ అంటారు. కానీ వాట్సాప్ మాట్లాడుకుంటున్నాం అనుకో, లేదంటే ఫేస్బుక్ మాట్లాడుతున్నాం అనుకో, లేదంటే ఇన్స్టాగ్రామ్ మాట్లాడుతున్నాం అనుకో, మూడో వాడు రాలేడు, ఎందుకంటే అవి ఎన్క్రిప్టెడ్. వాడు విన్నా కూడా ఏదో వాడు నాయిస్ లాగా అర్థమవుతుంది తప్ప మనమేం మాట్లాడుకున్నామో అది రాదు. దాన్ని సెక్యూర్ యాక్సెస్ అంటారు. ఫీచర్స్ ఆఫ్ పాపులర్ రిమోట్ టూల్స్, రిమోట్ యాక్సెస్, ఎబిలిటీ టు కంట్రోల్ డివైస్ ఫ్రమ్ ద ఎనీవేర్, వరల్డ్లో వాడు ఎక్కడున్నా కంట్రోల్ చేయొచ్చు. ఓకే. స్క్రీన్ షేరింగ్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్, స్క్రీన్ షేర్ చేయొచ్చు, ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫర్ ఈజియర్ కొలాబరేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్. మనకు ట్రబుల్ షూట్ కోసమే ఇది మెయిన్. మల్టీ ప్లాట్ఫామ్ సపోర్ట్, యాక్సెస్ టు విండోస్, మ్యాక్, లైనక్స్ అండ్ మొబైల్ డివైజెస్. ఓకే, మల్టీ ప్లాట్ఫామ్ సపోర్ట్. సెక్యూరిటీ, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. మీ వాట్సాప్లో కూడా వస్తుంది బంగారు, ఇది మీరు చూడండి ఒకసారి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేసి ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసిండు. అండ్ యాక్సెస్ కంట్రోల్. ఓకే. అర్థం వస్తుంది, ఇక్కడ పెట్టేద్దాం. ఇంట్రడక్షన్ టు సర్వీస్ నౌ, ఐఏఎస్ఎం. సర్వీస్ నౌ సర్వీస్ మేనేజ్మెంట్లో ఇట్స్ ఎ సూట్ ఆఫ్ అంటే చాలా కలిసి ఉండేది. ఓకే. ఐటీ మేనేజ్మెంట్ టూల్స్ ఫర్ స్ట్రీమ్ లైనింగ్ సర్వీస్ డెలివరీ. కీ ఫీచర్స్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, సర్వీస్ కెటలాగు. ఈ మూడు మీకు ముందే తెలుసు, ఇది నాలుగోది ఇప్పుడు చెప్తున్నా. ఓకే. సర్వీస్ కెటలాగ్ అంటే సర్వీస్లో ఉండే డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయన్నమాట, అది సర్వీస్ కేటలాగ్లో ఉంటాయి. సర్వీస్ నౌ ఆటోమేట్స్ అండ్ సెంట్రలైజెస్ సర్వీస్ రిక్వెస్ట్ అండ్ ఎనాబ్లింగ్ ఫాస్టర్ రెస్పాన్స్ టైమ్స్. ఇది ఆటోమేట్ చేస్తుంది. ఓకే. బెనిఫిట్స్ ఆఫ్ సర్వీస్ నౌ, సారీ, సర్వీస్ నౌ ITSM, improve service delivery, streamline processes like incident and request management. What is the difference between incident and request నేను చెప్పినా కదా నిన్న యశస్విని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిక్వెస్ట్ అండ్ ఇన్సిడెంట్? ఏం లేదు మీ అది ఫస్ట్ టైం క్రియేట్ అయింది అనుకో, అది రిక్వెస్ట్, దానికి కొన్ని డిఫరెంట్ ఉంటాయి సినారియోస్. ఇప్పుడు ఫస్ట్ టైం వాడు క్రియేట్ చేసినాడు అనుకో, టికెట్ క్రియేట్ చేసినాడు అనుకో సర్వీస్ నౌలో, దాన్ని రిక్వెస్ట్ అంటాము. అదే సెకండ్ టైం, తర్వాత థర్డ్ టైం ఎన్నిసార్లు చేసినా కానీ దాన్ని ఇన్సిడెంట్ అంటాము. ఫస్ట్ టైం వాడికి కొంచెం ఈజీగా ఉంటాయి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్, ఎందుకంటే వాడికి చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాడు చేస్తుంటాడు. అదే వాడికి వాని చేతినే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఆ ప్రాబ్లంకి మనం స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ చెప్పాము, వాడు మళ్ళీ అదే ప్రాబ్లంకి రాడు కదా. అర్థమైందన్న? అదే వస్తే వాడే ట్రబుల్ షూట్ చేసుకుంటాడు కదా. హలో, అర్థమవుతుందా లేదా బంగారు? సైలెంట్గా ఉన్నారేమ్మా, అర్థం కావట్లేదా మీకు? అదే ఇన్సిడెంట్ అంటే సెకండ్ టైం థర్డ్ టైం వచ్చేవాడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని వాడు ట్రై చేసి దాని తర్వాత కొత్తగా వస్తాడు. కాబట్టి వానికి కొంచెము అంటే వాడు కొంచెము ఇది ఇక్కడ అయితే కన్నా కొంచెము మనం వర్క్ చేయాల్సి వస్తుంది ఆ ఇన్సిడెంట్ని.
ఆటోమేషన్ అంటే ఏంటంటే రెడ్యూసెస్ మాన్యువల్ వర్క్ త్రూ వర్క్ ఫ్లోస్ అండ్ ఆటోమేషన్. అంటే ఏంటంటే రెడ్యూసెస్ మాన్యువల్ వర్క్, మనం మాన్యువల్గా మనం చేసేది కాకుండా స్క్రిప్ట్స్ చేయించేసినామంటే ఆ స్క్రిప్టే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అవి కూడా ఏంటి రోబోటిక్ వర్క్స్, రిపిటేటివ్ వర్క్స్ మాత్రమే అలా చేయగలం ఎప్పుడైనా స్క్రిప్ట్స్. ఇప్పుడు మీ ఆపరేటింగ్ సిస్టమ్ని నేను పైథాన్తో ఇన్స్టాల్ చేయొచ్చు కదా, ఒకే ఒక స్టెప్ పైథాన్ చెప్పినంటే పైథాన్ స్టెప్ బై స్టెప్ అది ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ విండోస్ 10లో ఏది వచ్చినా కూడా మీకు సేమ్ స్టెప్సే కదా ఉండేది, స్టెప్స్ మారవు కదా, అవి రోబోటిక్ స్టెప్స్ అవి. ఫస్ట్ ఇన్స్టాల్ అని కొడతాము, ఓకే దాని తర్వాత పోతాము, కంట్రీ ఏదో సెలెక్ట్ చేసుకుంటాము, దాని తర్వాత ఇవి దానికి మనం స్క్రిప్ట్ ఇచ్చేసినామంటే అదే చేయాల్సింది. దాన్ని ఆటోమేషన్ అంటారు. ఓకే. ఎన్హాన్స్ రిపోర్టింగ్ అండ్ అనాలిటిక్స్. ఓకే, రిపోర్టింగ్ అంటే ఏంటంటే మనము అన్ని ఫైనల్ చేసి ఒక సమరీ లాంటిది ఇస్తాం, దాన్ని రిపోర్టింగ్ అంటారు. అనాలిటిక్స్ అంటే ఏంటంటే మనము దాన్ని అనాలిసిస్ చేస్తాము. ఈ ప్రాబ్లం ఇట్లా వచ్చింది, ఓకే దీనికి సొల్యూషన్ ఇట్లా వచ్చింది, నెక్స్ట్ ఇట్లాంటి ఒక 4 ప్రాబ్లం వచ్చినాయి, 5వ ప్రాబ్లం ఇట్లా వస్తే అని మనం ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. అదే అనాలిటిక్స్. ప్రొవైడ్ ద డేటా డ్రివెన్ ఇన్సైట్స్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. అప్పుడు ఇంప్రూవ్ అయితే పోతుంది అది. మనము సేమ్ ప్రాబ్లమ్స్ 10 సార్లు చేసినాం అనుకో ఒకేలా చేయము, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం కొత్తగా చేస్తాం. అరే దానికన్నా ఇది ఈజీ కదా, దానికన్నా ఇది ఇంకా టైం టేకింగ్ తక్కువ కదా, అట్లా మనం ఆలోచిస్తాం అనమాట. బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, సెల్ఫ్ సర్వీస్ పోర్టల్స్ ఫర్ ఎండ్ టు ఎండ్ యూజర్స్. ఓకే. Integration of key solutions for IT management. Azure AD ensures secure access and identity management. Secure access అనేది వెరీ ఇంపార్టెంట్ మా. ఓకే. SHA1 ఇది సెక్యూరిటీ హ్యాషింగ్ అల్గారిథం. రిమోట్ టూల్స్ ప్రొవైడెడ్, క్విక్ రిమోట్ టూల్స్, క్విక్ ఎఫిషియంట్ అండ్ సెక్యూర్ రిమోట్. వేరేవాడు మధ్యలోడు దాన్ని హ్యాక్ చేయడం కుదరదు. సర్వీస్ నౌ ITSM టూల్ ఆటోమేట్స్ అండ్ మేనేజెస్ IT సర్వీస్ రిక్వెస్ట్ చూడు, ఐటీ సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఫస్ట్ టైం వచ్చే వాటిని చాలా వాటిని ఇది ఆటోమేట్తో మేనేజ్ చేయొచ్చు. వాడికి సేమ్ ప్రాబ్లమ్స్ వస్తుంటే మనం దానికి సొల్యూషన్స్ ఆటోమేటిక్గా మనము స్క్రిప్ట్ రాసి పెట్టేయచ్చు, వాడికి అది ఆటోమేటిక్గా అది ఇప్పుడు IVR కాల్ లాగా అది వాయిస్ రికగ్నైజేషన్ లాగా స్టెప్ బై స్టెప్ అది చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. యూనిఫైడ్ మేనేజ్మెంట్ ఓకే అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఎఫిషియంట్ సర్వీస్ రిజల్యూషన్ యూజింగ్ అజూర్ AD ఐడెంటిటీస్ ఫర్ సెక్యూర్ లాగిన్స్ అండ్ సర్వీస్ నౌ ఫర్ మేనేజింగ్ రిక్వెస్ట్. Remote troubleshooting and support integrated with incident management. Azure AD provides secure and cloud-based identity platform. Okay. Remote tools, remote tools streamline IT support and reduce resolution times. ServiceNow ITSM improves efficiency through automation and structured service delivery model. Together, these tools improve security, service management, and IT operational efficiency. Automatically efficiency పెరుగుతుంది. Thank you. Okay. ఓకే అమ్మా. ఇప్పుడు వరకు ఏంటంటే మీకు ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు పెడతాను నేను. సో మీరు ఈ డాక్యుమెంట్స్కి ఓకే వెళ్ళండి, చదవండి. ఓకే. ఇప్పుడు ఓకే నేను అండి. ఇప్పుడు నేను ఒక మాబ్ కాల్ తీసుకొని మాక్ ఇంటర్వ్యూ అడుగుతాను మిమ్మల్ని. మీకు ఏం అర్థమైందో అది చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. దాని